శ్రీమద్భగవద్గీత త్రయోదశోధ్యాయం క్షేత్రజ్ఞ విభాగయోగః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ త్రయోదశోధ్యాయః క్షేత్రజ్ఞ విభాగయోగః. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు అన్నాడు, కేశవ, ప్రకృతిని పురుషుణ్ణి, క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడిని, జ్ఞానాన్ని జ్ఞేయాన్ని గురించి తెలుసుకోవాలని కోరుతున్నాను. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీ భగవానుడు అన్నాడు, కౌంతేయ, ఈ శరీరం క్షేత్రం అని పిలువబడుతుంది. దీనిని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడని, దానిని ఎరిగిన జ్ఞానులు చెబుతారు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అర్జున, అన్ని క్షేత్రాలలోని క్షేత్రజ్ఞుని నేనే అని తెలుసుకో. క్షేత్రజ్ఞుని తెలుసుకునే జ్ఞానమే అసలు జ్ఞానమని నా అభిప్రాయం. తత్క్షేత్రం యచ్చయా దృచ్చ యద్వికారి యతశ్చ యత్ సచయో యద్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. క్షేత్రం అనేది ఏదో, ఎలాంటిదో, ఎలా మారుతుందో, ఎలా మార్పులు చెందుతుందో, ఎక్కడి నుండి వచ్చిందో, క్షేత్రజ్ఞుడు ఎవరో, అతని మహిమ ఏమిటో క్లుప్తంగా చెబుతాను విను. ఋషిభిర్బహుధా గీతం ఛందోర్భిర్విధైః పృథక్ బ్రహ్మసూత్రపदैశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఈ క్షేత్రజ్ఞ విషయం మహర్షుల చేత అనేక విధాలుగా వివరించబడింది. ఎక్కువ శాఖలు కలిగిన వేదాలలో ఇది 10 విధాలుగా విభజించి నిరూపించబడింది. బ్రహ్మసూత్ర పదాలు దీని గురించి హేతుబద్ధంగా నిశ్చయించి చెప్పాయి. మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః. మహాభూతాలు 5: అహంకారం, బుద్ధి, అవ్యక్తం, అష్టవిధ ప్రకృతి, ఇంద్రియాలు 10, మనస్సు, ఇంద్రియ గోచర విషయాలు 5, మొత్తం 24 క్షేత్రం. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారమృదాహృతం. ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం, శరీరం, చేతనత్వం, పట్టుదల, ఇది వికారాలతో కూడిన క్షేత్రం అని సంగ్రహంగా చెప్పడమైనది. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః. తనని తాను పొగుడుకోకపోవడము, డంభం లేకపోవడము, అహింస, ఓర్పు, నిజాయితీ, గురు శుశ్రూష, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుచరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇంద్రియ విషయాలలో వైరాగ్యము, అహంకారం లేకపోవడము, పుట్టుకలో, చావులో, ముసలితనంలో, రోగంలో దుఃఖాన్ని, దోషాన్ని నిత్యం చూడడము. ఆసక్తి రణవిశ్వంగః పుత్రధార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. సక్తభావం లేకపోవడము, పుత్రుడు, భార్య, గృహం మొదలైన వాటితో తాదాత్మ్యం చెందకపోవడము, ఇష్టాలు ప్రాప్తించినా, ఇష్టం కానివి ప్రాప్తించినా మనసుని సమస్థితిలో ఉంచుకోవడము. మయి చానన్యయోగేన భక్తిరవ్యవిచారిణి
వివిక్తదేశసేవిత్వం పరదిర్జన సంసది. ఇంకా నాలో అనన్యమైన యోగంతో ఉండే వ్యభిచరించని భక్తి, ఏకాంతంలో గడపడము, జన సమర్థంలో అభిరుచిని లేకపోవడము. ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం జగతోన్యథా. నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానం ఉండడము, తత్వజ్ఞానం యొక్క లక్ష్యాన్ని దర్శించడము జ్ఞానం అని చెప్పబడింది. దానికి భిన్నమైనదంతా అజ్ఞానం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమస్మతే అనాదిమత్పరం బ్రహ్మ అసత్తన్మాసదుచ్యతే. దేనిని తెలుసుకోవడం వల్ల జీవుడు అమృతత్వాన్ని పొందుతాడో ఆ జ్ఞేయ వస్తువుని గురించి చెబుతాను. ఆది లేనిది పరబ్రహ్మం. అది సత్తు కాదని అసత్తు కాదని చెప్పబడుతుంది. సర్వత్ర పాణిపాదం తత్ సర్వతోక్షిక్షిరోముఖం సర్వతః శృతిమల్లోకి సర్వమావృత్య తిష్టతి. దానికి అంతటా చేతులు, కాళ్ళు, కళ్ళు, తలలు, నోళ్ళు, చెవులు ఉండి అది లోకంలో సర్వాన్ని ఆవరించి ఉంటుంది. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ. ఆ పరబ్రహ్మము ఇంద్రియాల లక్షణాల ద్వారా ప్రకాశించేది. ఏ ఇంద్రియాలు తనలో లేనిది, దేనిని అంటకుండా అన్నిటినీ భరించేది, గుణ విహీనమై కూడా గుణాన్ని భోగించేది. బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం శాంతికే చ తత్. అది జీవుళ్ళకి బయట లోపల ఉండేది, కదిలేది కదలలేనిది కూడా అయినా సూక్ష్మమైనందువల్ల తెలియబడదు. విద్వాంసులకు దగ్గరగాను అవిద్వాంసులకు దూరంగాను ఉన్నది. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గసిష్ణు ప్రభ విష్ణు చ. ఆ పరబ్రహ్మము విభాగాలు లేనిదైన జీవులలో విభజించబడి ఉన్నట్లుగాను జీవులను భరించేది, సృష్టి సంహారాలను చేసేదిగా తెలియాలి. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. వెలుగులకి వెలుగు అది, చీకటికి ఆవలనున్నదని చెప్పబడుతుంది. అదే జ్ఞానము, జ్ఞేయము, జ్ఞానగమ్యము అందరి హృదయాలలో సిద్ధించి ఉన్నది. ఇది క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. క్షేత్రం, జ్ఞానం, జ్ఞేయం సంగ్రహంగా చెప్పబడ్డాయి. నా భక్తుడు దీనిని తెలుసుకుని నా భావాన్ని, మోక్షాన్ని పొందుతాడు. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంచ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి పురుషులిద్దరూ అనాది అని తెలుసుకో. వికారాలు, గుణాలు ప్రకృతి నుండి పుడతాయని తెలుసుకో. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకారణాల తయారీకి ప్రకృతి కారణం అని చెప్పబడుతుంది. సుఖ దుఃఖానుభవాలకి కర్త పురుషుడని చెప్పబడతాడు. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసత్యోని జన్మసు. ప్రకృతిలో నిలిచిన పురుషుడు ఆ ప్రకృతి నుండి పుట్టిన గుణాలని అనుభవిస్తాడు. గుణాలతో అతడి సంయోగమే అతడు మంచి చెడు జన్మలెత్తడానికి కారణం. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః. నీ శరీరంలోని పరమ పురుషుడు సాక్షి అని
అనుమతించేవాడని, భరించేవాడని, భోగించేవాడని, మహేశ్వరుడని, పరమాత్మ అని చెప్పబడతాడు. య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోపి జాయతే. పూర్వం చెప్పిన విధంగా పురుషుణ్ణి గుణాలతో సహా ప్రకృతిని ఎవడు తెలుసుకుంటారో అతడు ఎలా ప్రవర్తించినా తిరిగి పుట్టడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొందరు ధ్యానం ద్వారా తమలోనే తమ ఆత్మ ద్వారా చూస్తారు. కొందరు జ్ఞానయోగం ద్వారాను, మరికొందరు కర్మయోగం ద్వారాను ఆత్మను చూస్తారు. అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ నృత్యం శృతిపరాయణాః. ఈ ప్రకారంగా తెలుసుకోలేని వారు కూడా అన్యుల ద్వారా విని అలా విన్నదానిపై గురి ఉంచిన వారు కూడా సంసారాన్ని తప్పక తరిస్తారు. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభా. భరత శ్రేష్ఠుడా, స్థావర జంగమ రూపమగు ప్రాణకోటి ఏదైతే ఉందో అది క్షేత్రజ్ఞుల కలయిక వల్లనే పుడుతుందని తెలుసుకో. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. నశించిపోయే వాటితో నశించని తత్వంగా అన్ని భూతాలలో సమంగా ఉన్న పరమేశ్వరుని చూచిన వాడే నిజమైన దృష్టి కలవాడు. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్యాత్మనాత్మానం తతో యాంతి పరాం గతిం. సర్వత్రా సమంగా ఉన్న ఈశ్వరుణ్ణి సమంగా చూచిన వాడే తనని తాను హింసించుకోనివాడు. అతడు దానివల్లే పరమగతికి చేరుకుంటాడు. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. అన్ని విధాలైన కర్మలు ప్రకృతి వల్లనే జరుగుతున్నాయని, ఆత్మ ఏమి చేయదని తెలిసిన వాడే నిజమైన చూపు కలవాడు. యదా భూత పృథగ్ భావం ఏకస్తమను పశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఎప్పుడైతే వేరువేరుగా కనిపించే ప్రాణికోటి ఏకత్వం మీద ఆధారపడి ఉన్నదని, అక్కడ నుండి విస్తరించిందని నిరంతరము చూడగలుగుతాడో అప్పుడు బ్రహ్మాన్ని పొందుతాడు. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఆది లేనివాడు నిర్గుణుడు కాబట్టి ఈ పరమాత్మ అవ్యయుడు కౌంతేయ. శరీరంలో ఉన్న అతడు కర్మ చేయడు, ఆ కర్మ ఫలంతో మలినపడడు. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహి తథాత్మానోపలిప్యతే. ఎలాగైతే అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం సూక్ష్మత్వం వల్ల దేని చేత అంటబడదో, అలాగే దేహమంతటా వ్యాపించి ఉన్న ఆత్మ అంటబడదు. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోక ఇమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. ఓ భరత, ఎలాగైతే సూర్యుడు ఒకటి ఈ యావత్తు లోకాన్ని ప్రకాశింపచేస్తాడు, అలాగే ఈ యావత్తు క్షేత్రాన్ని క్షేత్రధారి ఒక్కడే ప్రకాశింపచేస్తాడు. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఈ ప్రకారంగా క్షేత్రజ్ఞుల భేదాన్ని, భూత ప్రకృతి నుండి మోక్షం పొందే పద్ధతిని జ్ఞాన దృష్టితో ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు పరమపదాన్ని చేరుకుంటారు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు
ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः सम्पूर्णम्। श्रीगोपालकृष्ण भगवान् की जय।